70 సంవత్సరాల తర్వాత వెనుకబడిన వలసలు పోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా దాదాపుగా కృష్ణానది జలాలు 52% మొత్తానికి తెలంగాణలో కృష్ణానది జలాల ప్రవాహం 68% ఉంటే అందులో 52% మన జిల్లా నుంచి మన ప్రాంతం నుంచే నీళ్లు వస్తాయి. కానీ 70 ఏండ్లైనా మన ప్రాజెక్టులు పూర్తి కాలే, మనకు నీళ్లు రాలే. కనీసం నీళ్లు తాగాలన్నా కళ్ళ ముందు నుంచి బిరబిర కృష్ణమ్మ తరలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది. దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని తెలంగాణ ఉద్యమంలో మనం నిందించినాం. నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని, ఈ జిల్లా యువకులను ఆలోచన చేయమని అడుగుతున్నా. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే? మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే? అదేవిధంగా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని, నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి 1000 కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన చేయలే. ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మీ ప్రాంతం వాడు 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని, సంగం బండలో ఉన్న బండను వలగొట్టి 10 గ్రామాలకు నీళ్లు ఇయ్యాలని, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 4000 కోట్లతో 1,30,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి